जय श्री राम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది. ఉత్తరకాండం 67వ సర్గలో ఉన్నాం. 66వ సర్గలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో శత్రుఘ్నుడు ఉన్నాడు. సీతమ్మ వారికి లవకుశులు అనే కవల పిల్లలు పుట్టారు. 67వ సర్గం. శత్రుఘ్నుడు అక్కడి నుంచి బయలుదేరి మధుపురికి వెళ్ళడానికి 7 పగళ్ళు 7 రాత్రులు ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ పుణ్యాత్ములైన ఋషుల ఆశ్రమానికి వెళ్ళాడు. చవన మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. రాత్రి ప్రారంభమైన పిమ్మట శత్రుఘ్నుడు భృగువు కుమారుడైన చవన మహర్షిని ఈ లవణాసురుడిని చంపడానికి వచ్చాడు. శత్రుఘ్నుడు లవణాసురుడి బలం ఎలాంటిది అని ప్రశ్నించాడు. మునీంద్ర, ఆ శూలం బలం ఎలాంటిది? పూర్వం అతనితో ఈ లవణాసురుడితో ఎవరైనా ద్వంద్వ యుద్ధం చేశారా? ఎవరెవరిని అతను ఈ గొప్ప శూలంతో చంపాడు అని చవన మహర్షిని శత్రుఘ్నుడు అడిగాడు. శత్రుఘ్నుడి మాటలు విని చవనుడు ఇలా బదులు చెప్పాడు. శత్రుఘ్నుడా, ఈ లవణాసురుడు చేసిన పనులు లెక్కించ శక్యం కానివి. ఇక్ష్వాకు వంశానికి చెందిన ఒక రాజు విషయంలో జరిగిన వృత్తాంతం చెప్తాను, విను. పూర్వం అయోధ్యలో యువనాశ్వుని పుత్రుడు, మహాబల పరాక్రమములు కల 3 లోకాల్లోనూ ప్రసిద్ధుడైన మాంధాత అనే రాజు ఉండేవాడు. భూమండలానికి అధిపతి ఆ రాజు భూమిని అంతా తన శాసనంలోకి తీసుకొచ్చాడు. ఇక్కడి నుంచి దేవలోకాన్ని జయించడానికి ప్రయత్నం చేశాడు. మాంధాత దేవలోకాన్ని జయించాలి అనే ఇచ్ఛతో ప్రయత్నం ప్రారంభించగానే ఇంద్రుడికి మహాత్ములైన దేవతలందరికీ కూడా తీవ్రమైన భయం కలిగింది. దేవేంద్రునితో అర్ధాసనము, రాజ్యంలో సగభాగము ఇస్తామని సురగణాలు బతిమలాడాయి. దేవేంద్రుడితో సమానంగా సమాన స్థాయిని ఇస్తాము అని. అయినా సరే మాంధాత లెక్క పెట్టలేదు. తన ప్రతిజ్ఞ పట్టుకునే ఉన్నాడు, దేవతలోకాన్ని మీద జయిస్తాను అని. అప్పుడు ఇంద్రుడు ఈ మాంధాత ఆలోచన తెలుసుకొని బతిమలాడుతూ మాంధాతతో అన్నాడు, పురుషశ్రేష్ఠుడా, నువ్వు మనుష్య లోకంలోనే రాజువు కావు, భూలోకాన్ని అంతా వశం చేసుకోకుండా స్వర్గరాజ్యాన్ని కోరుతున్నావు. ఓ వీరుడా, ఈ భూమి అంతా పూర్తిగా నీ అధీనంలో ఉన్నట్లయితే అప్పుడు నువ్వు మృత్యులతోను సైన్యంతోను వాహనాలతోను వచ్చి ఇక్కడ దేవరాజ్యం మీద యుద్ధం చేయి. ముందు భూలోకాన్ని నువ్వు మొత్తం పూర్తిగా ఆక్రమించకుండా దేవలోకం మీద యుద్ధం చేస్తానంటావేంటి అని దేవేంద్రుడు అన్నాడు. ఇంద్రుని మాటలు విని మాంధాత, ఇంద్ర, నా ఆజ్ఞ లోకంలో ఎక్కడ చెల్లడం లేదు, మొత్తం భూమండలం అంతా కూడా నేనే పరిపాలిస్తున్నాను కదా అన్నాడు. ఇంద్రుడు మాంధాతతో, దోషాలు లేనివాడే, మధువనం ఉంది కదా, ఆ మధువనంలో నివసిస్తున్న మధు కుమారుడైన లవణుడు అనే రాక్షసుడు ఉన్నాడు, అతను నీ ఆజ్ఞను లెక్క చేయడం లేదు అని చెప్పాడు. దాంతో మాంధాత ఇంద్రుని దగ్గర సెలవు తీసుకొని కొంచెం తలంచుకుని మళ్ళా మానవ లోకానికి వచ్చేసి మాంధాత మనసులో కోపం పెట్టుకున్నాడు. ఈ లవణాసురుణ్ణి నేను వశంలోకి తీసుకురావాలి అని మృత్యులతోనూ సైన్యంతోనూ వాహనాలతోనూ కలిసి లవణాసురుడితో యుద్ధం కోరుతూ అతని దగ్గరికి దూతను పంపించాడు. ఆ దూత లవణాసురుడి దగ్గరికి వెళ్ళి లవణాసురుడి మీద ఎగిరాడు. చాలా అప్రియమైన వాక్యాలు పలికాడు. అప్పుడు అలా పలుకుతుంటే రాక్షసుడు వాడిని తినేశాడు దూతని. ఆ దూత రాలేదేంటి అని మాంధాత కోపంతో రాక్షసుడిని అన్ని వైపులా బాణవర్షంతో వర్షించాడు. ఆ రాక్షసుడు నవ్వి శూలాన్ని హస్తంతో గ్రహించాడు. అదేమో పరమేశ్వరుడు ఇచ్చిన శూలము. ఆ రాజుని అతని పరివారాన్ని కూడా చంపడానికి ఆ శూలాన్ని వదిలేశాడు. ఆ ఉత్తమమైన ఆయుధము, ఆ ప్రజ్వలించుతున్న శూలము రాజుని, మృత్యులని, సైన్యాల్ని, వాహనాలని అన్నిటి నేల మీద భస్మం చేసేసింది. మళ్ళా తిరిగి లవణుడి చేతిలోకి చేరింది. చాలా గొప్పవాడైన మాంధాత, అతని సైన్యాలు, వాహనాలు కూడా ఈ విధంగా చంపబడ్డాయి అని. సౌమ్యుడా, అంటే శత్రుఘ్నుడి వంశమే కదా ఇక్ష్వాకు వంశం. సౌమ్యుడా, శూల అనుకున్న శక్తి చాలా గొప్పది, ఊహించడానికి శక్యం కానంత గొప్పది అని నువ్వు రేపు ప్రాతకాలం అందు
శూలాయుధం లేని అతన్ని శీఘ్రంగా చంపగలవు అని చవనుడు చెప్పాడు. ఎందుకంటే శత్రుఘ్నుడు వచ్చేటప్పుడే శ్రీరామచంద్రమూర్తి ఏం చెప్పాడంటే, ఈ లవణాసురుడు భోజనం కోసం బయటికి వెళ్తాడు, మనుషుల్ని తినడానికి, సింహాలు పుల్లని తినడానికి. ఆ వెళ్ళినప్పుడు నువ్వు అతని గృహాన్ని ఆక్రమించేయి. అతని గృహంలోకి రాకుండా, శూలం ఎక్కడ ఉంటుంది అంటే పూజా మందిరంలో ఉంటుంది. అందుకని అతని చేతిలో శూలం లేనప్పుడు నువ్వు చంపగలవు అని శ్రీరామచంద్రమూర్తి సలహా ఇచ్చి పంపించాడు. ఇప్పుడు చవన మహర్షి కూడా అదే చెప్తున్నాడు. నువ్వు ప్రాతకాలంలో శూలాయుధం లేని అతన్ని చంపగలవు, సందేహం లేదు, నీకు జయం నిశ్చితం. నువ్వు నీ పని ఈ విధంగా నెరవేరిస్తే లోకాలన్నిటికీ క్షేమం అవుతుంది. దురాత్ముడైన లవణునికి సంబంధించిన ఈ విషయం అంతా చెప్పాను కదా. మాంధాతతో పాటుగా విశ్వాకు సైన్యాన్ని మొత్తాన్ని నాశనం చేశాడు లవణాసురుడు. నరశ్రేష్ఠుడ, శూలానికున్న బలం ఘోరమైంది, ఊహింప శక్యం కాంది. ఇంద్రుని ప్రయత్నం చేత ఈ శూలం ద్వారా మాంధాత నశించాడు. ఇంద్రుడు మాంధాత దేవలోకం మీద దండెత్తుతానంటే మాంధాత ఎలా నశిస్తాడా అని చూశాడు. అందుకని శత్రుఘ్న, ఓ మహాత్మా, రేపు ప్రాతకాలమందు మాంసం నిమిత్తం శూలం లేకుండా రావణాసురుడు బయటికి వెళ్తాడు, అప్పుడు చంపగలవు. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు అని చవన మహర్షి శత్రుఘ్నుడితో చెప్పాడు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 67వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 68వ సర్గ. లవణాసురుడు బయటికి వెళ్ళినప్పుడు శత్రుఘ్నుడు ఆ పురాన్ని ఆక్రమించడం. ఈ మునులు చవన మహర్షి కథలు చెప్తుంటే, జయాన్ని శుభాన్ని కోరుతుంటే మహాత్ముడైన శత్రుఘ్నుడు ఆ రాత్రి అంతా ఈ కబుర్లు చెప్పుకుంటూ గడిచిపోయింది. శీఘ్రంగా గడిచింది. ఇంతలో తెల్లారింది. నిర్మలమైన ఆ కాలంలో వీరుడైన రాక్షసుడు భక్షింపదగిన ఆహారం చేత ప్రేరితుడై, అంటే ఆహారం సంపాదించడం కోసం ఈ రాక్షసుడి గురించి ముందే చెప్పారు. వీడు పొద్దున పూట బయలుదేరి వెళ్ళి సింహాలని, పులులని, భల్లూకాలని, మునుల్ని తింటాట. మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ మిగిలిన జంతువులని, మళ్ళీ మనుషుల్ని తింటాడు. సాయంత్రం బయటికి వెళ్ళి మళ్ళీ మిగిలిన జంతువులను తింటాడు. అందుకని ఆ జంతువుల కోసం వెతుక్కోవడానికి ఆ రాక్షసుడు పొద్దున్నే వెళ్ళాడు, పట్టణం నుంచి బయటికి వెళ్ళాడు. ఈ మధ్య సమయంలో వీరుడైన శత్రుఘ్నుడి సైన్యం అంతా కూడా రహస్యంగా వచ్చి ఆ మధుపురంలో చేరింది. అందరూ లోకల్, అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరితోనూ స్నేహం చేసుకున్నారు వాళ్ళు. దాంతో ఈ వీరుడైన శత్రుఘ్నుడు యమునా నదిని దాటి ధనస్సు ధరించి మధుపుర ద్వారం దగ్గర నిలబడ్డాడు. మధ్యాహ్న సమయంలో క్రూర కర్మలు చేయడానికి ఆ రాక్షసుడు కొన్ని వేల ప్రాణుల భారం మోస్తూ, అంటే తన తిన్నంత వరకు తినేసి మిగిలిన వాటన్నింటినీ చంపేసి మోసుకుంటూ వాడొచ్చాడు. ఆ రాక్షసుడు ద్వారంలో ఆయుధం ధరించి నిలబడ్డ శత్రుఘ్ని చూసి, దీంతో ఏం చేస్తావు నువ్వు అని అడిగాడు. అని, నరాధమా, ఆయుధాలు ధరించిన ఇలాంటి వాళ్ళను కొన్ని వేల మందిని నేను కోపంతో భక్షించాను. నువ్వు కాలం ప్రేరేపించగా వచ్చినట్టున్నావు. దుర్మతి, ఇదిగో నేను బోల్డంత ఆహారం తెచ్చుకున్నాను, ఆహారం నాకు చాలినంతగా లేదు. అందుకని ఓ పురుషోత్తమా, నా దగ్గరకు వచ్చి ఇప్పుడు స్వయంగా నమ్మకంలో ప్రవేశించుతున్నావు అని శత్రుఘ్నుడిని రెచ్చగొట్టాడు లవణాసురుడు. లవణుడు ఈ విధంగా మాట్లాడుతూ మాటిమాటికి నవ్వుతుంటే మహాపరాక్రమవంతుడైన శత్రుఘ్నుడు కోపంతో కళ్ళ నీళ్ళు వచ్చాయి శత్రుఘ్నుడికి. ఇలా మాట్లాడతాడా ఇక్ష్వాకు వంశానికి చెందిన శత్రుఘ్నుడిని అని. రోషావేశంతో ఉన్న మహాత్ముడైన ఆ శత్రుఘ్నుని సమస్తములైన అవయవాల నుంచి తేజమయములైన కిరణాలు వచ్చేట బయటికి. చాలా కోపించిన శత్రుఘ్నుడు రాక్షసుడితో ఇలా అంటున్నాడు, ఓ దుర్బుద్ధి, నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకుంటున్నాను. నేను దశరథుడి కుమారుడిని, బుద్ధిమంతుడైన శ్రీరాముని సోదరుడను, శత్రువులను సంహరించేవాడిని. నా పేరు శత్రుఘ్నుడు. నిన్ను చంపడానికి ఇక్కడికి వచ్చాను. యుద్ధాన్ని కోరుతున్నాను నేను. నాకు ఇప్పుడు నువ్వు యుద్ధం చేయి, నాతో యుద్ధం చెయ్యి. యుద్ధం చేస్తే సమస్త ప్రాణులకు కూడా శత్రువైన నువ్వు ప్రాణాలతో నా నుండి బయటపడవు అని శత్రుఘ్నుడు పలికాడు. శత్రుఘ్నుడి మాటలు విని రాక్షసుడు పరిహాసపూర్వకంగా నవ్వాడు. ఓ దుర్మతి, పొరపాటున దైవవశం చేత నీ కాలం అయిపోయింది, అందుకోసం వచ్చావు. పురుషోత్తమా, నా తల్లి సోదరికి సోదరుడైన రావణుడు అనే రాక్షసుడిని శ్రీరాముడు స్త్రీ నిమిత్తమై చంపాడు. నేను ఆ రావణ కులం వినాశనాన్ని క్షమించాను. ప్రధానంగా కేవలం పట్టించుకోలేదు, నేను అనాదర భావంతో ఆ భావంతో మిమ్మల్ని అందరినీ క్షమించాను. నేను చాలా మందిని చంపేశాను. పురుషోత్తములైన పూర్వం ఉన్న వాళ్ళని, రాబోయే వాళ్ళను,
మిమ్మల్ని కూడా గడ్డి పరకల్లాగా అనాదరం చేస్తాను. దుర్మతి, యుద్ధం కోరుతున్నావు, నీకు యుద్ధం ఇస్తాను. నేను ఆయుధం తెచ్చుకునేంత వరకు క్షణకాలం ఆగు అన్నాడు. నీకు తగిన ఆయుధాన్ని సిద్ధం చేసుకునే వరకు ఆగు అన్నాడు. అంటే శత్రుఘ్నుడు, నేనుండగా నువ్వు ప్రాణాలతో ఎక్కడికి వెళ్తావు? ఎందుకంటే వాడు ఆయుధం తెచ్చుకున్నాడంటే ఆ ఆయుధం పరమేశ్వరుడి శూలం. పరమేశ్వరుడి శూలం ముందర ఎవరు ఆగలేరు. నేనుండగా నువ్వు ప్రాణాలతో ఎక్కడికి వెళ్తావు? స్వయంగా వచ్చిన శత్రువుని ఏ బుద్ధిమంతుడు విడవడు. తెలివి తక్కువ తనం చేత శత్రువుకు అవకాశం ఇస్తున్న మందబుద్ధి నువ్వు నీచుడిలాగా చంపేయబడతావు. 3 లోకాలకు, శ్రీరామునికి కూడా శత్రువు పాపాత్ముడవైన నిన్ను నేను ఇప్పుడు చంపేస్తున్నాను అని అనేక విధాలైన వాడైన బాణాలతో యమలోకం వైపు పంపించేస్తాను నిన్ను. అందుచేత చివరిసారిగా ఇదిగో ఈ మానవ లోకాన్ని, నువ్వు ఎవరినైతే తింటున్నావో ఆ లోకాన్ని ఒకసారి చూసుకో అని శత్రుఘ్నుడు పలికాడు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 68వ సర్గము సమాప్తం. జయ శ్రీరామ్. 69వ సర్గ. శత్రుఘ్నుడికి లవణాసురుడికి పెద్ద యుద్ధం జరిగింది. లవణుడు మహాత్ముడైన శత్రుఘ్నుడి మాటలు విని చాలా కోపంతో నీలు అని పలికి అరచేతిని గట్టిగా నలుపుతూ పళ్ళు పటపటలాడుస్తూ మీదికి వచ్చాడు. మాటికి శత్రుఘ్నుడిని యుద్ధానికి ఆహ్వానించాడు. యుద్ధం చేస్తున్నారు. ఈ విధంగా పలుకుతున్న, చూడ్డానికే భయంకరంగా ఉన్న ఆ లవణుడితో రాక్షస సంహారకుడు అని శత్రుఘ్నుడు, నువ్వు ఇతరులను జయించిన నాటికి శత్రుఘ్నుడు పుట్టలేదు, అందుచేత మానవ దెబ్బలతోనే యమలోకానికి వెళ్ళిపో పాపాత్ముడా. యుద్ధంలో నా చేత చంపబడిన నిన్ను శ్రీరాముని చేత చంపబడిన రావణుని చూసినట్టు ఋషులు, బ్రాహ్మలు, విద్వాంసులు చూసేదరుగాక వాళ్ళందరూ సంతోషిస్తారు. నువ్వు మరణిస్తే నిశాచరుడమైన నువ్వు ఇప్పుడు నా బాణాల చేత దహించబడి నేల మీద కూలిపోతావు. ఈ పురమునందు జనపదంలో కూడా క్షేమం కలుగుతుంది. నా బాహువు నుండి బయలుపడే వజ్రం లాంటి అగ్రభాగం గల బాణం సూర్యుని నుండి బయలువెడలిన కిరణం పద్మంలో ప్రవేశించినట్టు నీ హృదయంలో ప్రవేశిస్తుంది అని పలికాడు. లవణుడు ఆ మాటలు విని కోపం వచ్చేసింది చాలా. ఓ పెద్ద చెట్టును తీసుకుని శత్రుఘ్నుడి వక్షస్థలం మీద పడేశాడు. అయితే శత్రుఘ్నుడు తన బాణాలతో ఆ చెట్టును 100 ముక్కలు చేసేశాడు. బలవంతుడైన రాక్షసుడు ఆ చెట్టును పడేయడం వ్యర్థం అవడం చూసి మళ్ళా అనేక వృక్షాలను గ్రహించాడు. శత్రుఘ్నుడి మీదకి విసిరాడు. తేజస్సు గల శత్రుఘ్నుడు కూడా మీద వచ్చి పడుతున్న అనేకమైన చెట్లను ఒక్కొక్క దాన్ని 3 బాణాల చేత 4 బాణాల చేత అలా ఛేదిస్తూ వస్తున్నాడు. పరాక్రమవంతుడైన శత్రుఘ్నుడు రాక్షసుని మీద బాణ వర్షం కురిపించాడు. తర్వాత రాక్షసుడు ఏమాత్రం వ్యధ చెందక అట్టహాసం చేస్తూ ఒక చెట్టు తీసుకుని శత్రుఘ్నుడు తల మీద కొట్టాడు. అప్పుడు తల మీద ఎప్పుడైతే కొట్టాడో శత్రుఘ్నుడు అవయవాలన్నీ జారవిడిచి మోహం చెంది, అంటే స్పృహతో పడిపోయాడు. వీరుడైన శత్రుఘ్నుడు పడిపోగానే ఋషులు, దేవసంఘాలు, గంధర్వులు, అప్సరసలు అందరూ హాహాకారం చేశారు. దెబ్బతిన్న నేల మీద పడిపోయిన శత్రుఘ్నుడి విషయంలో వీడేం లేస్తాడులే అని అనాదర భావంతో ఇంట్లోకి వెళ్ళడానికి అవకాశం దొరికిన ఆ రాక్షసుడు వెళ్ళలేదు. నిజానికి శత్రుఘ్నుడు స్పృహ పడిపోతే వాడు ఇంట్లోకి వెళ్ళిపోయి శూలం తెచ్చుకోవచ్చు, కానీ వీడు అయిపోయింది కదా, వీడి పని ఇంకేముందిలే అనుకున్నాడు. శత్రుఘ్నుడు నేల మీద పడిపోయినట్లు చూసి కూడా ఆ రాక్షసుడు వీడిని నేను మామూలుగా చంపగలను అనుకున్నాడు. శూలాన్ని తీసుకోలేదు. శత్రుఘ్నుడు మరణించాడు అనుకున్నాడు. ఆహారం కోసం తెచ్చుకున్నాడు కదా మృగాలను, మళ్ళీ ఆ మృగాలన్నీ కింద పెట్టాడు యుద్ధం చేయడానికి. వాడన్నింటినీ మళ్ళీ ఎత్తుకున్నాడు. శత్రుఘ్నుడు క్షణకాలంలో, ముహూర్త కాలంలో స్పృహ తెచ్చుకొని ఋషుల చేత పూజించబడుతూ ఆయుధాలు ధరించి మళ్ళా పురద్వారంలో నిలబడ్డాడు. తర్వాత శత్రుఘ్నుడు దివ్యము అమోఘమైన ఉత్తమమైన శరాన్ని బయటకు తీశాడు. తేజస్సుతో మండుతున్న భయంకరమైన బాణం తేజస్సుతో 10 దిక్కులను నింపుతోంది. వజ్రం లాంటి, పిడుగు లాంటి వేగం గల మేరు మందర పర్వతాలతో సమానమైన ఆ శరం అన్ని కణుపులందు కూడా వంగి ఉందిట. యుద్ధాల్లో ఎన్నడూ ఓటమి ఎరిగిన బాణం రక్తం అనే చందనం చేత పూయబడి అందమైన రెక్కలతో పక్షిలాగా ఉంది. అది దానవ నాయకులను, పర్వతాలను, అసురులను కూడా చీల్చేస్తోంది. హఠాత్తుగా వచ్చిన ప్రళయాగ్నిలాగా వేశాడు శత్రుఘ్నుడు. ఆ మండుతున్న బాణాన్ని చూసి అన్ని ప్రాణులు భయపడ్డాయి. జగత్తంతా అస్వస్థతం అయిపోయింది. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. ఇదేంటి ఇంత పెద్ద బాణాన్ని శత్రుఘ్నుడు వేస్తున్నాడు? దేవతలు, అసురులు, గంధర్వులు, మునులు, అప్సర స్త్రీలు అందరూ కూడా భయం పొందారు. లోకాలు నశించే పోతాయేమో అని దేవతలకు భయం, మోహం కలిగింది. దేవదేవుడు
సర్వ సమర్థుడు, వరాలనిచ్చేవాడు అయిన బ్రహ్మదేవుడితో అందరూ వెళ్ళి, పితామహ, లోక వినాశనం ఏమైనా జరుగుతుందా, మహాప్రళయం వచ్చిందా, అట్లా ఇలాంటి దాన్ని ఎక్కడా చూడలేదు, వినలేదు అని దేవతలందరూ మొరపెట్టుకున్నాయి. లోకాలకు పితామహుడు, అభయప్రదుడు అయిన బ్రహ్మదేవుడు వాళ్ళ మాటలు విని ఈ భయానికి ఏది కారణమో చెప్తూ దేవతలకు చెప్పాడు మధురమైన వాక్కులతో. దేవతలారా వినండి, లవణాసురుణ్ణి చంపడానికి శత్రుఘ్నుడు యుద్ధంలో ఒక బాణం ధరించాడు. దేవతా స్త్రీల, మనం అందరం దీని చేదస్సు చేత ఏమీ తోచకుండా ఉన్నాము. వత్సలారా, అతి సనాతనమైన ఈ బాణం తేజస్వరూపమైనది, లోకాలను సృజించిన పురాణ పురుషోత్తముడైన మహావిష్ణువు బాణం ఇది. దీనివల్లే మీకు అందరికీ భయం ఏర్పడింది. మహాత్ముడైన శ్రీ మహావిష్ణువు మధుకైటవులను ఇద్దరిని దానవులను వధించడం కోసం ఈ బాణాన్ని సృష్టించాడు. తేజోమయమైన ఈ బాణాన్ని గురించి పూర్తిగా తెలిసినవాడు ఆ మహావిష్ణువు ఒక్కడే. అది మహాత్ముడైన విష్ణువు యొక్క ప్రాచీనమైన రూపం. ఇక్కడ నుండి వెళ్ళి మహాత్ముడు, వీరుడు అయిన శత్రుఘ్నుని చేత చంపబడుతున్న రాక్షసోత్తముడు మేని ఈ లవణాసురుణ్ణి చూడండి. ఎందుకంటే ఈ బాణం మహావిష్ణువు బాణం అగస్త్య మహర్షికి వచ్చింది. అగస్త్య మహర్షి దీన్ని శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చారు. శ్రీరామచంద్రమూర్తి యుద్ధానికి తయారు అవుతున్న శత్రుఘ్నుడికి ఇచ్చాడు. అందుకని శత్రుఘ్నుడి చేతిలో ఇప్పుడున్న బాణం మహావిష్ణువు అంశం, నారాయణాస్త్రం. దేవతలు బ్రహ్మదేవుని మాటలు విని శత్రుఘ్న లవణులు యుద్ధం చేస్తున్న ప్రదేశానికి వచ్చారు. ఈ బాణాన్ని వేశాడు శత్రుఘ్నుడు. బయలుదేరిన ప్రళయకాలాగ్నిలాగా ఉన్న శత్రుఘ్నుని చేతిలోని ఆ దివ్యమైన బాణాన్ని ప్రాణులందరూ చూశారు. శత్రుఘ్నుడు ఆకాశం అంతా దేవతలు ఆవరించి ఉండడం చూసి బిగ్గరగా సింహనాదం చేశాడు. మరలా లవణాసురుడి వైపు చూశాడు. శత్రుఘ్నుని చేత మరలా యుద్ధానికి పిలువబడ్డ లవణాసురుడు కోపంతో యుద్ధానికి వచ్చాడు. శత్రుఘ్నుడు ధనస్సును ఆకర్ణాంతం లాగి ఆ నారాయణాస్త్రాన్ని లవణుని విశాల వక్షస్థలం మీద విడిచాడు. దేవతల చేత పూజించబడిన ఆ దివ్యమైన శరము వాడి లవణాసురుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చేసి రసాతలంలో ప్రవేశించి మళ్ళా వెంటనే వెనక్కి వచ్చి శత్రుఘ్నుడిని చేరింది. శత్రుఘ్నుడి బాణం చేత బద్దలైపోయిన లవణాసురుడు వజ్రం చేత కొట్టబడ్డ పర్వతంలాగా నేల మీద కూలాడు. లవణాసురుడు మరణించగానే దివ్యమైన గొప్ప శూలం ఉంది కదా, పరమేశ్వరుడు ఇచ్చిన శూలం. ఆ శూలం దేవతలు చూస్తుండగానే రుద్రుని దగ్గరికి వెళ్ళిపోయింది, శంకరుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఉత్తమములైన ధనుర్బాణాలు గల శత్రుఘ్నుడు ఒక్క బాణం ప్రయోగించడంతో 3 భయాలు తొలగించాడు. చీకటిని తొలగించిన సూర్యుడిలాగా ప్రకాశించాడు. అప్పుడు దేవతలు, ఋషులు, పన్నగములు, అప్సరసలందరూ, శత్రుఘ్న, అదృష్టవశం చేత ఇప్పుడు జయం పొందావు. అదృష్టవశం చేత అన్ని లోకాలు కూడా ప్రసన్నములైనవి అని పలుకుతూ శత్రుఘ్నుణ్ణి పూజించారు. శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని 69వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.